రైట్, ఇదే విషయంపై మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు సాక్షి పత్రికా విలువలను పాటించకుండా వాళ్ళ వెబ్సైట్ కి ఏబిఎన్ ట్యాగ్ ను వాడటం అసలు ఎలా చూడాలంటారు? ఇది సాక్షి పేపరు మొదటి నుంచి కూడా ఇటువంటి అనెథికల్ విషయాలు చాలా చేస్తూ ఉన్నదండి. మొత్తం సాక్షి జర్నలిజం దీనికి సంబంధించి వాళ్ళకేదో జర్నలిజం స్కూల్ కూడా ఉంది. మరి ఆ జర్నలిజం స్కూల్లో జర్నలిస్టుల కాబోళ్ళకి ఏమి నేర్పుతారో నాకైతే తెలియదు, కానీ ఇటువంటి అనెథికల్ విషయాలని ఇవన్నీ కూడా అనెథికల్ విషయాలు. ఈ అనెథికల్ విషయాలని వాళ్లే పాటిస్తూ ఉంటే ఇంకా అక్కడ ట్రైన్ అయ్యే జర్నలిస్టులు ఎట్లా తయారవుతారు? ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే ఏ పత్రిక అయినా సరే ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని పత్రికలు స్టాండ్ తీసుకుంటాయి, కొన్ని పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటాయి, కొన్ని న్యూట్రల్ గా ఉంటాయి. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా స్టాండ్ తీసుకునే పత్రికలు ప్రభుత్వం తప్పు చేసినా కానీ దాన్ని కరెక్ట్ గా రాసుకుంటూ ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునే పత్రికలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ప్రభుత్వం మంచి చేసినా కానీ చెడు రాసేలాగా ఉంటుంది. న్యూట్రల్ పత్రికలు ఏం చేస్తాయంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తాయి, చెడు చేస్తే చెడు చెప్తాయి. దాని విశ్లేషణ, దాని కథ, ఇవన్నీ కూడా ఇటువంటి విషయాలన్నీ చెప్తూ ఉంటాయి. కానీ సాక్షి ఏంటి అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దారుణాలు జరిగినా గాని ఒక్క ముక్క బయటికి రానివ్వరు, రాయరు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కానీ అసలు దాన్ని ఇగ్నోర్ చేస్తూ దానిలో వేరే విధంగా రాస్తూ, అంటే సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా మార్చి రాసిన చరిత్ర ఈ సాక్షి జర్నలిస్టులకి, సాక్షి పేపర్ కి, సాక్షి టీవీకి ఉంది. ఇట్లా మొత్తం అన్ని రకాలుగా కూడా ఇప్పుడు నిన్నగాక మొన్న మనం చూసాం తిరుమల లడ్డు విషయంలో, తిరుమల పవిత్రత విషయంలో సుప్రీంకోర్టులో అక్కడ బెంచ్ మీద ఉన్న జడ్జి అడిగిన 1-2 ప్రశ్నలకి సుబ్రహ్మణ్య స్వామి తన అఫిడవిట్ లో వేసిన ఒక 12-13 ప్రశ్నలని జోడించి సాక్షి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నట్టు చెప్పారు. మీరు కావాలంటే చూసుకోండి. వాళ్ళ మొత్తం అంటే ఎంత అనైతికం. సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిందా? అప్పటికి ఇంకా తీర్పు రాలేదు. వాళ్ళు పిటిషన్లను విచారించే సమయంలోనే ఈ విధమైన కామెంట్లతోటి వార్తలు రాసుకుంది. మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, అంటే పూర్తి ఆదేశాలు వచ్చిన తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ రాసుకున్నారు తప్ప సుప్రీంకోర్టులో ఏం జరిగిందో రాయలేదు. పైగా అది కూడా తప్పు రాశారు. అంటే ఇట్లా అనైతికంగా ప్రవర్తించటం అనేది సాక్షికి కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి ఆ పత్రిక పుట్టినప్పటి నుంచి ఇదే చేస్తుంది. సాక్షి టీవీలో అంతే, డిబేట్లు ఏకపక్షంగా ఒకే దీంట్లో చేస్తుంది. మీరు అంతెందుకు మీరు ఏబిఎన్ విషయానికి వచ్చిన, ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వచ్చిన, మీరు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి వార్తలు కవర్ చేశారు, ప్రభుత్వం ఏదన్నా తప్పు చేస్తే కవర్ చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలని లైవ్ ఇచ్చారు. వాళ్ళ మంత్రులవి వాళ్ళకి లైవ్ చూపించారు. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ లో ఆంధ్రజ్యోతిలో ప్రింట్ చేశారు. సాక్షి చూడండి, ఏ రోజునా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు చూపించలేదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని చూపించరు. అంటే అది ఒక పేపర్ అనుకోవాలా, పాంప్లెట్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఈ తరహాలో జర్నలిజాన్ని చేసుకుంటూ దాని జర్నలిజం పేరు పెట్టి ఇప్పుడు మొత్తం చూస్తే అసలు ఇదేమి జర్నలిజం, ఇదేమి పేపరు, ఇదేమి టీవీ అని చెప్పి అనిపించక మానదు. ఇక్కడ మీరు ఇప్పుడు ప్రస్తావించిన విషయం చూస్తే ఇది పూర్తిగా అనైతికం అండి, పూర్తిగా అనైతికం. ఇది ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొన్ని ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటారు, వెబ్సైట్ కి కొన్ని ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటారు. కానీ
ఆంధ్రజ్యోతిని ట్యాగ్ చేసుకుంటూ చేయటం అనేది అంటే వాళ్ళకి క్రెడిబిలిటీ లేక వాళ్ళ అంటే మీ క్రెడిబిలిటీ ఏబిఎన్ క్రెడిబిలిటీని ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీని ఆసరాగా చేసుకొని అంటే మామూలుగా ఏదైనా పెద్ద చెట్టు ఉందనుకోండి, ఏదైనా పెద్ద వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు మీదకి ఏదో ఒక పనికిరాని క్రేపర్ ఒకటి పాకి ఆ చెట్టుని ఆసరా చేసుకొని పైకి పాకటానికి ప్రయత్నం చేసే ఒక క్రీపర్ లాగా ఈరోజు ఈ సాక్షి మీడియా చేస్తూ ఉన్నది. ఈ సాక్షి మీడియాని ఇప్పుడు ఇప్పటికే చాలా చాలా తప్పులు చేశారు. మొత్తం అంటే వాళ్ళు చేసే విష ప్రచారం ఏది కరెక్ట్ గా ఉండదు, ఏది కరెక్ట్ గా చెప్పరు. పైగా వాళ్ళు వచ్చి వాళ్ళ చైర్మన్ వచ్చి ఏదో మన వీడియో ఆ మీడియా ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే చూశాం, మేము 1కి 10 సార్లు వెరిఫై చేసుకోకుండా రాయమండి అని ఏదో చెప్పారు. 1కి 10 సార్లు వెరిఫై చేసుకున్నారా? అసలు రాసేవే తప్పులు రాస్తూ ఇంకా మీరు ఈ వెరిఫై ఎవరితో చేసుకుంటారు? మీరు ఇంకొక మాట బాధాకరమైన విషయం ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సాక్షి మీడియా వాళ్ళు, సాక్షి మీడియా ప్రతినిధులు వచ్చి పబ్లిక్ గా వచ్చి సాక్షి మీడియా స్టాండ్, జగన్మోహన్ రెడ్డి స్టాండ్, వాళ్ళు రాసే అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్య వార్తల్ని వాళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడుగుతున్నారు మంత్రుల్ని, ముఖ్యమంత్రులు. నేను ఒకటే చెప్తున్నా, జర్నలిస్టులాగా ఉండాలి, అంతేగాని వాళ్ళకి ఎక్రిడేషన్ కార్డు వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళకి గుర్తింపు ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కూడా అవకాశం ఉండదు, వీలు లేదు, అట్లా చేయకూడదు. ఇవన్నీ కూడా అనైతిక విషయాలు. అనైతికమైన విషయాలని ప్రాక్టీస్ చేసే ఈ సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాల్సిన పరిస్థితులు వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు. అన్ని అనైతిక విషయాలు. ఇటువంటివి